ద వ్యూ చూడండి. కమ్ కమ్, అక్కడ చూడండి, అక్కడ చూడండి. ఇట్స్ అ హాఫ్ రింగ్ అండి, ఇట్స్ అ హాఫ్ రింగ్. కమ్ ఆన్. ఇట్లా నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంకా రెడీ అవుతున్నాను, మధ్యలో ఇది కనిపించేసరికి ఐ వాజ్ లైక్ సో సర్ప్రైజ్. లుక్ అట్ దట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా సిస్లా వ్లాగ్స్. ఇవాళ లాస్ట్ డే, యాక్చువల్లీ 5th డే అండ్ 5 and 6 బోత్ రెండు కలిపేసి నేను వీడియో వేస్తున్నాను. చూసారు కదా, అది ఎక్సైట్మెంట్. ఎర్లీ మార్నింగ్ ఆ రెయిన్బో చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. వీఆర్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దాట్. మేమున్న టవర్ కూడా రెయిన్బో టవర్ అని దాని పేరు అనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చి కూడా మార్నింగ్ మాకు రెయిన్బో కనిపించింది, కానీ డబుల్ రెయిన్బో కనిపించింది. కానీ మేము ఫోటో తీసుకునే లోపల ఒక రెయిన్బో పోయిందనమాట. సో రెయిన్బో అంతా ఫినిష్ చేసుకొని వీఆర్ హియర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇవాళ ఒక ప్లేస్కి వెళ్తున్నాము, అది కోఆలౌ ర్యాంచ్ జురాసిక్ వరల్డ్ చూడ్డానికి. జురాసిక్ వరల్డ్ అంటే నిజమైన కాదు, అది జస్ట్ మూవీ ఎట్లా చేశారు, ఎక్కడ చేశారు, ఆ ప్లేస్ మొత్తం హాలీవుడ్ మూవీస్ మొత్తం చూపిస్తారనమాట, ఎక్కడెక్కడ ఎలా చేశారు అని. అది బస్ టూర్ ఉంటుంది. మేము బస్ టూర్ ఆప్ట్ చేసుకున్నాము. అండ్ అక్కడ చాలా డిఫరెంట్ టూర్ వేస్ ఉన్నాయి, పర్సనల్ కూడా ఉన్నాయి. లైక్ 2 ఫ్యామిలీస్ అలా ఒక జీప్ లాగా తీసుకెళ్తారు, ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటున్నాయి. అండ్ టికెట్స్ మేము అక్కడ వెళ్ళిన తర్వాత తీసుకున్నాము. యాక్చువల్లీ ప్రీవియస్ డే టికెట్స్ తీసుకోవడానికి ట్రై చేసాము, ఫుల్ బుక్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ డే ఇది వచ్చి తీసుకుని బస్ అయితే మనకి తొందరగా అవైలబిలిటీ ఉన్నిందనమాట. అండ్ ఇట్ ఈస్ సేఫ్ విత్ కిడ్స్ కదా, 5 year olds అంటే కొంచెం కాషియస్గా ఉండాలని చెప్పి బస్సే తీసుకున్నాము. టికెట్స్ కోసం అక్కడ లైన్లో ఉన్నాము. యాక్చువల్లీ ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే చైనామన్ హ్యాట్ బీచ్ వీడియో ఫోటో పెట్టాను కదా, అది దాని ఎదురుగుంటనే ఈ కోఆలౌ ర్యాంచ్ ఉందన్నమాట. అన్ని ప్లేసెస్ పక్కనే ఉంటున్నాయి, ఒక పెద్ద సర్కిల్ లాగా ఉంటుంది అనమాట. మ్యాప్లో చూస్తే 1 by 1 వెళ్ళొచ్చు, చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. సో మేము 6 days ఎందుకు ఆప్ట్ చేసామంటే మ్యాక్సిమం దాన్ని ఎంజాయ్ చేద్దాము ఆ ప్లేసెస్ మొత్తం అని చెప్పి 6 days తీసుకున్నాము. ఈ బస్ రైడ్ కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషలీ అక్కడ వీళ్ళు ఓన్లీ జురాసిక్ పార్క్ మూవీస్ ఎలా చేశారు అదొకటే కాకుండా అక్కడ ఫార్మింగ్ కూడా చేస్తున్నారనమాట. జస్ట్ వాళ్ళ ఆర్గానిక్ ఫుడ్స్ మొత్తం అక్కడి నుంచి సెల్ కూడా చేస్తున్నారు అక్కడ ఫార్మ్ చేసేసి. సో బస్ రైడ్లో అవి కూడా కనిపిస్తాయి అన్నమాట. అండ్ వెనకాల చూస్తుంటే ఆ హార్స్ కనిపిస్తుంది కదా, రియల్ హార్స్ అనుకున్నాను, అక్కడ హార్స్ కూడా పెట్టారు. హార్స్ రైడింగ్ కూడా ఉంటున్నాయి, కానీ అవన్నీ యాక్టివిటీస్ చేయలేము ఒక రోజులో. సో బస్ అయితే కనిపిస్తుంది కదా వెనకాల. వీఆర్ ఆల్ సెట్ టు గో. అండ్ వెళ్లే ముందు ఒక 2 minutes వెనకాల వీడియో తీసుకొస్తానని చెప్పి ఇక్కడ వస్తే వీళ్ళు కుక్ చేసుకుంటున్నారు. ఐ థింక్ వీళ్ళు ఫ్యామిలీ వైజ్ వచ్చినట్టున్నారు. ఇది ఫ్రీ అనమాట, ఇక్కడ ఎవరైనా వచ్చి వాళ్ళ బార్బిక్యూ లాంటిది అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ హార్స్ రైడింగ్ చూస్తున్నారు కదా, ఈ ఏరియా అదనమాట. చిన్నపిల్లలకి హార్స్ రైడింగ్ అవన్నీ చేయిస్తారు. మాకు రైడ్కి వెళ్ళడానికి అయితే టైం అయిపోయింది, ఒక లైన్లోనే దొరికింది, అక్కడే కూర్చోవాల్సి వచ్చింది ఒక 2 minutes. ఎందుకంటే వాళ్ళు ఇంకో ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నారు. 2 seats అనమాట. 5 minutes వెయిట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. 2 stops ఇస్తారు మాకు. అక్కడ ఒక్కటేమో ఇట్లా లోపల వచ్చి వాళ్ళ మూవీస్ పోస్టర్స్ అన్నీ ఏ సినిమాలు చేశారు మొత్తం లిస్ట్ అలా కనిపిస్తాయి, కానీ ఎవరు ఉండరు మనకి చూపించడానికి. కాకపోతే వాడు బస్ డ్రైవరే అన్నీ చెప్తాడు మొత్తం డీటెయిల్స్. ఎవ్రీ స్టాప్ ఒక 5-10 minutes అలా ఇస్తాడు చూసుకోవడానికి, వెళ్ళి వచ్చేసేయచ్చు. అంత మరీ పెద్దగా ఏం లేదు. మీకు ఏమైనా చిన్నప్పుడు మూవీస్ చూసిందైతే మీకు అన్నీ బాగా గుర్తొస్తుంది. నాకు అలా చాలా మూవీస్ గుర్తొచ్చింది, ఎస్పెషలీ జురాసిక్ వరల్డ్ మెయిన్. అండ్ ఈ మధ్య రిలీజ్ అయింది జుమాన్జీ ఒకటి.
ఫార్మింగ్ కూడా చేస్తారు అని చెప్పాను కదా, అక్కడ చూడండి కనిపిస్తుంది మీకు కౌస్, షీప్ అన్నీ ఉంటున్నాయి అనమాట. అండ్ చికెన్స్ చాలా రూస్టర్స్ చికెన్స్ అన్నీ కనిపించాయి. మొత్తం వీడియో ఏం నేను పెట్టలేదు. అండ్ ఇది వచ్చి సెకండ్ స్టాప్. ఇక్కడ కూడా చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకో 10 minutes ఇస్తారు. ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంది, వెదర్ చాలా బాగుంది. కరెక్ట్గా మాకు వర్షం కూడా ఆగిపోయింది. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే చాలా బోన్స్ ఉంటున్నాయి కదా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ అట, ఊరికే అలా షో కోసం అలా పెట్టారు. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్ వాళ్ళు డైనోసర్ అంతా మూవీ తీసింది ఏరియా అనమాట. అందుకని దాని బోర్డు కూడా అక్కడ పెట్టున్నారనమాట. అండ్ 2 స్టాప్లు అయితే అయిపోయినాయి, ఇంకా బ్యాక్ తీసుకెళ్ళిపోతున్నాడు. టోటల్ రైడ్ ఒక 1 hour 1.5 hour అలా ఉంటుంది అంతే. అండ్ ఎవ్రీడే మేము బీచ్ కోసం అయితే వెళ్ళాము. ఎవ్రీడే బీచ్ చూసాము, అక్కడ కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. కోలావ్ ర్యాంచ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు దీక్ష కింద పడిపోయి బాగా ఏడ్చింది అనమాట. అండ్ ఏడ్స్తే ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం నియోస్ప్రిన్ లాంటిది తీసుకొచ్చి దానికి వేస్తే కాస్త తగ్గింది. పరిగెత్తొద్దంటే ఎంత చెప్పినా పరిగెత్తుంది. సో అందుకని పడింది అనమాట. ఎక్కువసేపు ఏడవదు కూడా. షీ ఈజ్ యూజువలీ జనరలీ స్ట్రాంగ్. పడినా అసలు ఏడవదు. అండ్ ప్రాబబ్లీ కొంచెం డీప్గా హర్ట్ అయినట్టుంది, అందువల్ల ఏడుస్తుంది. అండ్ వీ విల్ బీ స్టాపింగ్ ఇన్ అ బీచ్ నౌ. సో అక్కడ ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా, అది టర్టిల్ షేప్డ్ ఉంది. దాన్ని టర్టిల్ మౌంటైన్ అంటారు, చైనామెన్ హ్యాట్ లాగా. బీచ్ అంతా విజిట్ చేసుకున్న తర్వాత బ్యాక్ హోటల్కి వెళ్ళిపోదాము అంటే మధ్యలో అసలు అమేజింగ్ వ్యూ ఒకటి కనిపించింది. చాలా బాగుంది. అసలు మంచు వస్తుంది మంచిగా, అండ్ సడన్గా హెవీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అలా పరిగెత్తుకొని వెళ్ళిపోయాము. అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. పిల్లలకైతే పిజ్జా తినాలనిపించింది. సో హోటల్ ఎదురుగుండా ఒక మార్కెట్ ప్లేస్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి పిజ్జాలు అయితే ఆర్డర్ చేసాము. పిజ్జాలు కాకుండా తర్వాత సలాడ్స్ కూడా కొన్ని ఆర్డర్ చేసాము, గార్లిక్ బ్రెడ్ అట్లాంటివి. నేను పిజ్జాలు తినను కదా, ఒక స్లైసే తీసుకున్నాను. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. అక్కడ వీగన్ దొరకడం చాలా కష్టం. వాంటెడ్ టు హ్యావ్ వీగన్ పిజ్జా అనమాట, అదైతే దొరకలేదు. సో గార్లిక్ బ్రెడ్ సలాడ్తో ఒక స్లైస్ పిజ్జాతో ఎంజాయ్ చేశాను. సో అదైంది, మంచిగా తినేసి హోటల్కి వెళ్ళిపోయి బాగా ప్యాకింగ్ చేసుకుని పడుకున్నాము. నెక్స్ట్ డే పొద్దునే బయలుదేరాల్సింది. విత్ ఆల్ ద గుడ్ మెమరీస్ అండ్ వండర్ఫుల్ టైమ్ స్పెంట్ ఇన్ హవాయ్ బయలుదేరుతున్నాము. చెక్అవుట్ చేసిన తర్వాత కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. రెంట్ కార్ అయితే ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంటుంది, ఎంటర్ప్రైజ్ రెంటింగ్ అని, కార్ రెంటింగ్. సో అక్కడ ఇచ్చేసి షటిల్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఇంకా వెళ్ళిపోవడమే. అండ్ చాలా చాలా ట్రాఫిక్ ఉన్నింది, టూ మచ్ అసలు. అండ్ ఇట్ టుక్ అస్ అరౌండ్ 1 hour ఏమో తీసుకుంది, చాలా ట్రాఫిక్ ఉన్నింది. తొందరగా బయలుదేరాం కాబట్టి ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్. మేము అక్కడికి వెయిట్ చేస్తున్నాము. సురేష్ కార్ రెంట్ ఇచ్చేసి హీ విల్ కమ్ ఇన్ షటిల్ అనమాట. మేమందరం ఎందుకు అని చెప్పి లగేజ్ అంతా పెట్టేసి వెళ్ళిపోయాము. అండ్ కార్ సీట్ అయితే అక్కడే వాల్మార్ట్లో కొనేసి తీసుకున్నాము. ఎనీవేస్ మనకి రెండో కార్కి కావాలని చెప్పి తీసుకున్నాము, రిటర్న్ చేయకుండా. అండ్ ఇక్కడ అయితే సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకుంటున్నాము. దట్స్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వేస్, ఎందుకంటే సింగిల్ సూట్ కేసే కదా ఈచ్ వన్ ఆఫ్ అస్. అందుకే కియాస్కి తీసుకొని వీ స్టార్టెడ్ చెకింగ్ అవుట్. అండ్ ఎయిర్పోర్ట్ అయితే ఒక ఆల్మోస్ట్ 1 kilometer అలా ఉన్నింది అనుకుంటా, 1 mile అని చెప్పొచ్చు. లోపల ఆల్మోస్ట్ 10 minutes అయితే పట్టింది, 10 to 15 minutes. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా సెటిల్ అయిపోయాము. అండ్ విత్ ఆల్ ద గుడ్ మెమరీస్, చెప్పాను కదా వీఆర్ ఫ్లయింగ్ బ్యాక్. చాలా బాగా అనిపించింది, అంటే లైఫ్ టైం మెమరీ అని చెప్పొచ్చు కదా. అండ్ ఈ ట్రావెల్ మీ అందరితో నేను షేర్ చేసుకున్నానని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ యూ ఆల్సో లైక్ ఇట్. అండ్ ఇంతకీ నేను వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళా ఐ విల్ గెట్ బ్యాక్ టు మై ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండ్ మంచి వ్లాగ్తో వస్తాను. నేను ఎలా రెడ్యూస్ చేస్తున్నాను, హౌ ఐఎమ్ వర్కింగ్ విత్ మై ఎక్సర్సైజ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.